నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా సర్ సందడే. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణకు దూసుకువచ్చిన సర్ సునామీ పెద్ద షాక్ వేవ్స్నే సృష్టించబోతుంది. ఇంతకీ ఈ సర్ ఎవరు? ఆ కథేమిటి? ఈ సర్తో తెలంగాణలో ఏం జరగబోతుంది? సర్ పశ్చిమ బెంగాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టించింది? సర్ అంటే కాంగ్రెస్కు కంగారెందుకు? మజ్లిస్కు మంటెందుకు? బీఆర్ఎస్కు భయం ఎందుకు? బీజేపీకి భరోసా ఏంటి? ఎన్డీఏ కూటమికి కిక్కెందుకు? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసిన తెలంగాణ రాజకీయం వేరు. 2026లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ అమలు తర్వాత చూడబోతున్న రాజకీయాలు వేరు. ఇప్పటి వరకు దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు, చనిపోయిన లేదా వలసపోయిన వ్యక్తుల ఓట్లు, ఏ విధంగానూ గుర్తించడానికి వీలు కాని ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లను అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. మజ్లిస్ పార్టీ ఏకంగా ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును అడ్డు పెట్టుకొని అధికారం చేపట్టిన ప్రతి ప్రభుత్వాన్ని ఇష్టానుసారం ఆడిస్తోంది. సర్ అమలుతో ఇలాంటి దొంగ ఓట్ల ప్రక్షాళన జరిగి నిఖార్సైన ఓటర్ల జాబితా అందుబాటులోకి వస్తుంది. అసలు ఈ సర్ అంటే ఏమిటి? సర్ ఉద్దేశం ఏమిటి? దీనిని ఎలా అమలు చేస్తారు? దీనికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మరణించిన వారి పేర్లు తొలగించడం, డూప్లికేట్ నకిలీ ఓట్లు తీసివేయడం, వలస వెళ్లిన వారి వివరాలు సరిచేయడం, కొత్త ఓటర్లు నమోదు, ఫోటోలు, చిరునామా, పేర్లలో తప్పులు సరిదిద్దడం లక్ష్యంగా సర్ చేపట్టారు. ప్రతి ఏటా తూతూ మంత్రంగా జరిగే సవరణల కంటే సర్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి నిర్దిష్ట పత్రాలను ఇచ్చి సర్వే చేస్తారు. ఏమాత్రం అనుమానం ఉన్నా ఓటర్ల లిస్టులో ఆయా సభ్యుల పేర్లు పక్కన పెట్టేస్తారు. తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జులై 31, ఆగస్టు 30 మధ్య అభ్యంతరాలు, కొత్త నమోదుల స్వీకరణ, జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలపై విచారణ, దరఖాస్తుల పరిష్కారం చేస్తారు. అక్టోబర్ 1న ప్రక్షాళన చేసిన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఇంతకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయితే జరిగేదేమిటి? ఒరిగేదేమిటి? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏ రాజకీయ పార్టీలు దెబ్బతింటాయి? కొత్తగా ఎలాంటి అవకాశాలు వస్తాయి? దొంగ ఓట్లు మొత్తం తొలగిపోతే అలాంటి ఓట్లపైనే ఆధారపడి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీకి పెను విపత్తు తప్పదు. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్లుగా మైనారిటీ ఓట్ల దండుతో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సర్ ప్రక్రియతో మట్టి కరిచింది. అలాంటి ఫలితాలే తెలంగాణలోనూ కొంతవరకు సంభవించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సర్ ప్రక్రియతో ఉత్తరప్రదేశ్లో 2.5 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారు. హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే రావచ్చు. మైనారిటీ ఓట్లను అడ్డుపెట్టుకొని పాత బస్తీలో తక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లతో ఇప్పటిదాకా రాజకీయం చేస్తున్న మజ్లిస్ ఆధిపత్యానికి సర్ గండి కొడుతుందంటున్నారు. మజ్లిస్ పార్టీ దెబ్బతింటే దశాబ్దాలుగా మైనారిటీ ఓట్లతో పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్, అదే బాటలో నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీలకు గండం తప్పదని అంచనా. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా రాజ్యమేలుతున్న హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య 21 లక్షలు, మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో 37 లక్షలు, చార్మినార్ అసెంబ్లీకి 2.28 లక్షల ఓట్లు, బహదూర్పురాలో 2.9 లక్షలు, అదే శేర్లింగంపల్లిలో 7 లక్షల ఓట్లు, కుత్బుల్లాపూర్లో 6.7 లక్షలు, అలాగే మేడ్చల్ అసెంబ్లీ స్థానంలో 6 లక్షల ఓట్లు. ఈ లెక్కలు చూస్తుంటేనే మజ్లిస్ మైనారిటీ ఓట్లు తక్కువ ఓట్లతో ఏ విధంగా అడ్వాంటేజ్లో ఉందో అర్థమవుతోంది. మొత్తం మీద మైనారిటీల ఆధిపత్యం ఎలా ఉందో ఇక్కడ తెలిసిపోతోంది. సర్ ప్రక్రియ 2026 జనాభా లెక్కలతో ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడితే మజ్లిస్కు చుక్కలు కనిపిస్తాయి. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్కు సర్తో దెబ్బ పడితే ఇక లాభపడే పార్టీలేమిటి? ప్రత్యేకించి బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది? పశ్చిమ బెంగాల్ మాదిరిగా లాభపడుతుందా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలిసి బరిలో దిగితే ఫలితాలు ఎలా ఉండవచ్చు? సర్ ప్రక్రియతో ఏదైనా లాభం ఉందంటే అది ముందుగా బీజేపీకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సర్ ప్రక్రియతో ఒకేసారి మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చెక్ పెట్టొచ్చని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు కూడా. మరోవంక గణనీయమైన ఓట్ బ్యాంకు కలిగిన టీడీపీ, యువతలో ఇప్పటికీ ఆదరణ కలిగిన జనసేనను కలుపుకొని ఎన్నికల బరిలో దిగితే ఈసారి అధికారంలోకి రావచ్చని బీజేపీ భావిస్తోంది. ఓటర్ల జాబితా ప్రక్షాళనతో
తమకు కనీసం 15 సీట్లు అదనంగా వస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి జరిపిన చర్చల్లో ప్రధాన అంశం కూడా ఇదే అయి ఉండొచ్చని తెలుస్తోంది. పాత బస్తీలో తిష్టవేసిన వేలాది దొంగ ఓట్లను తొలగిస్తే మజ్లిస్ మట్టి కరుస్తుందని, హైదరాబాద్ లోక్సభ స్థానంతో పాటు అక్కడ కొన్ని అసెంబ్లీ స్థానాలను చేజిక్కించుకోవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. సర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు ఏ వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది? తెలంగాణలో ఏ మేరకు ఓట్ల కోత పడుతుంది? ఓట్ల కోతతో ఎక్కువగా ఏ పార్టీలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం. సర్ ప్రక్రియ దెబ్బ ముందుగా వలస ఓటర్లపై తీవ్రంగా పడబోతోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చి 2 చోట్ల ఓట్లున్న కొన్ని లక్షల మంది తీవ్రంగా ప్రభావితమవుతారు. సుమారు 7-8 లక్షల మంది సెటిలర్ల ఓట్లపై సర్ ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలు, పొరుగు జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో హైదరాబాదు వచ్చిన వలస కూలీలపైన వేటు పడబోతోంది. ఇలాంటి వారి ఓట్లన్నీ సొంత జిల్లాల్లో నమోదై ఉంటాయి. పింఛన్లు, రేషన్లు, ఇళ్ల పట్టాలు తదితర అవసరాల కోసం కూలీలు తమ సొంత ప్రాంతాల్లోనే ఓటు హక్కును కాపాడుకుంటారు. కనుక హైదరాబాదులో వీరి ఓట్లు గల్లంతయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక పాత బస్తీతో సహా ముస్లిం డామినేటెడ్ ప్రాంతాల్లో నకిలీ ఓట్లు అత్యధికంగానే ఉంటాయని గతంలో అందిన ఫిర్యాదులు చెబుతున్నాయి. ఇలా ప్రధానంగా 3 వర్గాలకు చెందిన లక్షలాది ఓట్లు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం అన్ని పార్టీలపైన ఎంతో కొంత పడుతుంది. ఓటర్ల జాబితా సవరణ, జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో తెలంగాణ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఎంతమంది ఎలా ప్రభావితమవుతారు? వేటు పడేదెవరిపైన? ఛాన్స్ దొరికేదెవరికి? ఓటర్ల జాబితా సవరణ తరువాత జనగణన, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 2027 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపడతారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య ప్రస్తుత 119 నుంచి 179కి చేరుతుంది. అంటే 60 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్నమాట. లోక్సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు పలువురు రాజకీయ నాయకుల సీట్లకు ఎసరు తెస్తాయి. కేవలం ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకుని అక్కడే పాతుకుపోయిన నాయకులకు ఇక్కట్లు తప్పవు. పలు నియోజకవర్గాలు నిట్ట నిలువునా చీలిపోయి 2 నుంచి 3 నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మల్కాజ్గిరి లోక్సభ స్థానంలోనే కనీసం 6-7 కొత్త అసెంబ్లీ స్థానాలు పుట్టుకొచ్చేస్తాయి. దీంతో పలువురు కొత్త అభ్యర్థులు తెరమీదకి వచ్చేస్తారు. చాలామంది వృద్ధ నేతలకు కష్టకాలం ఎదురవుతుంది. మైనార్టీయేతర ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే కొద్దీ మజ్లిస్ పార్టీ దయా దాక్షిణ్యాలపై అధికార పార్టీలు ఆధారపడే పరిస్థితులు అప్పుడు తొలగిపోతాయి. దీంతో మజ్లిస్ ఆధిపత్యానికి గండి పడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2000 ఓట్ల తేడాతో 5 స్థానాల్లో, 5000 ఓట్ల తేడాతో 10 స్థానాల్లో, 7000 ఓట్ల తేడాతో 19 స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. ఇలా తక్కువ మార్జిన్లతో ఎక్కువ పోటీ ఉండే నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణతో అందరి జాతకాలు తల్లకిందులు కాబోతున్నాయి. కొందరికి రాజకీయ సమాధి సైతం తప్పదనే మాట బలంగా వినిపిస్తోంది. సర్ పేరు చెబితేనే మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో బుల్లెట్టు రైళ్లు పరిగెడుతున్నాయి. సెటిలర్ల ఓట్లు తగ్గిపోతే బీజేపీ, టీడీపీలకు కూడా కొంతమేర నష్టం జరగవచ్చు. మొత్తం మీద సర్ ప్రక్రియ సృష్టిస్తున్న ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేట్టు లేవు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.